సువర్ణ పథకాల వేదిక. నమస్కారం అందరికీ. తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఒక పెద్ద శుభవార్త వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తన ఎన్నికల హామీ ప్రకారం మహాలక్ష్మి గ్యారంటీ పథకం కింద ప్రతి అర్హురాలైన మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. అంటే నెలకు 2,500, ఏడాదికి మొత్తం 30,000 రూపాయలు నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమవుతాయి. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ పథకం ఈ నెల 9 లేదా 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశముంది. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకానికి నిధులు కేటాయించి అధికారిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయమేమిటంటే, డబ్బులు సజావుగా రావాలంటే మహిళలు కొన్ని పనులు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. మొదటిది రేషన్ కార్డ్ ఈకేవైసీ. మీ రేషన్ కార్డ్ తప్పనిసరి. రేషన్ కార్డులో ఉన్న సభ్యులందరూ దగ్గర్లోని రేషన్ దుకాణానికి వెళ్లి ఆధార్తో ఈకేవైసీ పూర్తి చేయాలి. వేలిముద్రలు వేసి అప్డేట్ చేసుకోవాలి. రెండోది ఆధార్ కార్డ్ అప్డేట్. మీ ఆధార్లో బయోమెట్రిక్ వివరాలు సరిగా ఉండాలి. అవసరమైతే ఆధార్ సెంటర్కి వెళ్లి వేలిముద్రలు అప్డేట్ చేయించుకోండి. అలాగే మీ ప్రస్తుత మొబైల్ నంబర్ ఆధార్కు లింక్ అయి ఉండాలి. మూడవది బ్యాంకు ఖాతా ఎన్పీసీఐ లింక్. ప్రభుత్వం డీబీటీ పద్ధతిలో డబ్బులు పంపుతుంది. అందుకే మీ బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ లింక్ అయి ఉండాలి. లేదంటే డబ్బులు జమ కావడంలో సమస్యలు రావచ్చు. ఇప్పటికే ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను అమలు చేస్తోంది. ఇప్పుడు ఈ 2,500 రూపాయల ఆర్థిక సాయం కూడా త్వరలో ప్రారంభం కానుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మీ డాక్యుమెంట్లు సరిచూసుకుని అన్ని అప్డేట్లు పూర్తి చేసుకోండి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాలోకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. Yojana Vedika, empowering every Indian citizen with access to essential government schemes, from financial aid to housing and education.